హలో కోచ్. హలో మ్యామ్, చెప్పండి. నాకు కొంచెం వస్తున్నాయండి, కాల్ కొంచెం మెల్లిగా చేయొచ్చా? యా నో ప్రాబ్లం. అరే, బికాస్ ఫస్ట్ టైం కదా అని నాకు కూడా అలవాటు లేదు అలా అని. కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత మనం చేద్దాం. అరే అట్లనేం లేదు. ఆ, ఎందుకంటే అందరం వర్కౌట్ చేస్తాము కానీ రెస్ట్కి ఎవరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయ్యరు. ఆ, అదే నేను చెప్పేది కూడా. పర్లేదు మ్యామ్, మీరు ఒక 3 to 5 minutes రెస్ట్ తీసుకోండి. అవసరం అయితే 10 minutes ఆగండి, పర్లేదు, ముందుగా చేసుకున్నాం. మనకేం తొందర లేదు. వావ్, అసలు కోచ్ ఎంత మంచోడు. ఇలాంటి కోచెస్ నా లైఫ్ లోకి రావడం ఇట్స్ గాడ్ గిఫ్టెడ్ అనుకోవాలి. ద నైస్ గాయ్. ఏమేం చెయ్యి, నొప్పి అన్నప్పుడు వస్తుంది. తిన్నాం ఒక్కటే కాదు, చేయాలి కూడా. రెస్ట్ ఎవరికి రెస్ట్? ఎందుకు రెస్ట్? ఏం చేసినావు నీకు రెస్ట్ రాని? ఏం లే, నువ్వు లే, ముందు నడు. ఆ, ఉ, తమా అసలు స్టార్టింగ్ లో మీరు ఇట్లా లేకుండా తెలుసా, ఇదంతా సేపు మనం రెస్ట్ ఇయ్యము. అర్థమవుతుందా? ఆ? చేసుకోవాలి, పోవాలి, ఇంటికి పోవాలి, అంతే. రెస్ట్ అంట రెస్ట్. ఎందుకు ఇట్లా మాట్లాడుతూ? నేను కొంచెం సేపు రెస్టే కదా అడిగినా. అవన్నీ స్టార్టింగ్ లో, ఇప్పుడు అవన్నీ ఉండవు. పోతుంటే పోతుంటే డోస్ పెరుగుతుంది. అర్థమవుతుందా? చేయమన్నప్పుడు చేయాలి, ఎక్కువ మాట్లాడదు. వీడు గాడ్ గిఫ్టెడ్ కాదు, డెవిల్ బాన్ వీడు. అవసరం లేదు, వద్దు. నేను ఇంత ట్రైనింగ్ తీసుకోను.